ద బేసిన్స్ నెవర్ వాంటెడ్ వాషింగ్. వాళ్ళు తిన్నటువంటి బేసిన్ పళ్ళాలు కడిగే అవసరం ఉండదు, అట్లా నాకి తింటారు పాపం, ఆకలి ఎక్కువ. ద బాయ్స్ పాలిష్ దెమ్ విత్ దర్ స్పూన్స్ టిల్ దే షోన్ అగైన్. వాళ్ళు ఇంకా ఇంకా బాయ్స్ కదా, ఆకలి ఎక్కువ ఉంటుంది, వాళ్ళు బేసిన్లో ఏమైనా అతుక్కుని ఉందేమో దాన్ని మొత్తం తిని అప్పుడే తోని బేసిన్ లాగా కనిపించేట్టు చేస్తారు. అంత ఆకలి లోపల కడుపులో ఉంటుంది వాళ్ళకి పాపం. వెన్ దే హ్యాడ్ పర్ఫార్మ్డ్ దిస్ ఆపరేషన్ దే వుడ్ సిట్ స్టేరింగ్ ఎట్ ద కాపర్ బౌల్. వాళ్ళు ఇలా నాకి ఇంకా గిన్నెలో ఏమన్నా ఉందని వెతికి తినే పరిస్థితులు అప్పుడు వాళ్ళు ఆ రూమ్ మధ్యలో ఉన్న కాపర్ బౌల్ ఇంకా చూస్తూ తింటారు. వాళ్ళు చూస్తూ ఏం ఆలోచిస్తారు వాళ్ళు? విత్ సచ్ ఈగర్ ఐస్, దే ఐస్ ఆర్ వెరీ ఈగర్, సమ్ మోర్ దే వాంట్ బట్ దే కుడెంట్ ఆస్క్. దే లుక్డ్ ఎట్ దట్ కాపర్ బౌల్. దాని ఇంకా చూస్తూ ఉంటారు. యాజ్ ఇఫ్ దే కుడ్ హ్యావ్ డివోర్డ్ ద బిగ్ బౌల్ ఇట్ సెల్ఫ్. డివోర్డ్ మీన్స్ హీ హ్యాడ్ గివెన్ ఎ మీనింగ్, ఏట్ హంగ్రీలీ ఆర్ క్విక్లీ. గబా తినేస్తే బాగుండు ఆ డిష్లో అంతా అనిపిస్తుంది. ద బిగ్ బౌల్ ఇట్ సెల్ఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. ఆ పెద్ద నిండా ఒక్కసారిగా తినేస్తే, ఇన్ ఇట్ అంటే కాపర్ వెసల్. పిల్లలు ఆశగా చూస్తారు అనమాట, బౌల్ పెద్దదైతే బాగుండు, దాని నిండా తింటే ఎంత సంతోషంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇన్ ఇట్ మీన్స్ వాట్ వెజల్, కాపర్ వెజల్. At the same time, they sucked their fingers most carefully to catch up any stray splashes of gruel that might have struck thereon. See, children, what a horrible thing. They suck their fingers. నాకుతారనమాట వేళ్ళకి, ఎక్కడన్నా సరే ఏం గ్రూయల్ స్ట్రెయిన్స్ ఏమన్నా చేతికి తగులుతాయి, వేళ్ళకు ఉన్నాయేమో అంటుకునేది, వాటిని కూడా శుభ్రంగా నాకుతారు. సచ్ హంగ్రీ దే వేర్, ఈవెన్ దో దే ఎట్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రూయల్, దే ఆర్ హంగ్రీ. తిన్నా కూడా వాళ్ళకి ఆకలి చాలక, అంటే వాళ్ళు సరిపడిన పెట్టట్లేదు కాబట్టి. బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ ఎపిటైట్. కామన్లీ బాయ్స్ ఎయిట్ మచ్ దాన్ ద గర్ల్స్. సో ఎక్సలెంట్ ఎపిటైట్, తినగలిగే శక్తి ఎవరికి ఎక్కువ ఉంటుంది? బాయ్స్కి. ఆలివర్ ట్విస్ట్ and his companions suffered the torture of slow starvation for 3 months. Now they are giving very little food for them to eat for the inners of the children home. So they are becoming thinner and thinner, and they are starving, slow starving. అంటే సరిగ్గా పెట్టకుండా నిదానంగా వాళ్ళని స్టార్వింగ్లోకి దింపేస్తున్నారు ఆ కమ్యూనిటీ పీపుల్. For 3 months they are starving, slow starving. నిదానంగా వాళ్ళని నిరాహారులుగా మారుస్తున్నారు, ఆహారం సరిగ్గా పెట్టకుండా, కరువు. అట్ లాస్ట్ దే గాట్ సో వేరియస్ అండ్ వైల్డ్ విత్ హంగర్. వెరోషియస్ అంటే చూడండి అమ్మ, ఇక్కడ ఇచ్చారు మీకు. వాంటింగ్ గ్రేట్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్, చాలా ఆహారం కావాలి. అండ్ వైల్డ్ విత్ హ్యాంగర్, వైల్డ్ విత్ హంగర్, ఆకలితో పిచ్చెక్కుతుంది వాళ్ళకి. వైల్డ్ విత్, అసలు ఇంకేమైనా చేయాలి, ఆకలి కోసం తీర్చుకోవడం కోసం ఎలాంటి పనైనా చేయాలి అనిపించే థాట్లు అంటారంటే వైల్డ్ విత్ హంగర్. పిచ్చి ఆకలి అవుతుంది, ఏదైనా చేయాలనిపిస్తుంది కడుపు నిండా తినడానికి. వెరేషియస్ అంటే కోరినంత తినడానికి. దట్ వన్ డే హూ వాస్ టాల్ ఫర్ హిస్ ఏజ్, వన్ బాయ్ one day, and had not been used so that sort of thing, for his father had kept a small cook shop. ఇక్కడ ఫాదర్ హ్యాస్ కెప్ట్ ఎ స్మాల్ కుక్ షాప్. వాళ్ళ నాన్న ఎత్తుగా ఉన్న ఒక అబ్బాయి, పిల్లలందరి మీద కొంచెం టాల్ ఫర్ హిస్ ఏజ్, వయసులోనే కొంచెం ఎత్తుగా ఉంటాడు. అండ్ హ్యాడ్ నాట్ బీన్ యూస్డ్ టు ద సార్ట్ ఆఫ్ థింగ్, ఫర్ హిస్ ఫాదర్ హ్యాడ్ ఎ స్మాల్ కుక్ షాప్. అతనికి చిన్న వండేటువంటి హోటల్ లాంటిది ఉంది కాబట్టి, హింటెడ్ డార్క్లీ టు హిస్ కంపానియన్స్, వార్నింగ్ ఇచ్చాడు. హింటెడ్, తిన్న మా పిల్లాడు కదా, అక్కడ హోటల్ ఉంది కదా, మరి అకస్మాత్తుగా వాడిని చిల్డ్రన్ హోమ్ తీసుకొచ్చారు. వాడిని 3 months స్టార్వింగ్ తోటి వాడికి బాగా వైల్డ్నెస్ వచ్చేసింది, కోపం వచ్చి ఏదైనా చేద్దామని బెదిరించడం మొదలుపెట్టాడు. ఎవరిని? తోటి స్నేహితుల్ని.
దట్ అన్లెస్ హీ హ్యాడ్ అనదర్ బేసిన్ ఆఫ్ గ్రూయల్ పర్ డే, రోజుకి ఇంకొక అదనంగా ఇంకొక జావ గిన్నె లేకపోతే ఏం చేస్తాడంట? హీ వాజ్ afraid he might some night happened to eat the boy who slept next to him. See what a horrible thing it was. భయంకరంగా. I may eat somebody who sleep beside me. నా పక్కన నిద్రపోయేవాడిని నేను తినేయచ్చు. ఆకలి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు ఇంకొక బౌల్ రావాలి అని ఎవరు చెప్తున్నాడు? హూ వాస్ టెల్లింగ్? టు హూమ్ హీ వాస్ టెల్లింగ్? టు హిస్ కంపానియన్స్. హూ వాస్ టెల్లింగ్? టాల్ బాయ్. వాట్ హిస్ ఫాదర్ హ్యాడ్ kept small cook shop. See. Who happened to be weakly youth of tender age. అప్పటికే ఆ చిన్న పెరిగే మంచి టెండర్ ఏజ్లోనే ఆకలి చచ్చిపోయి ఇంకా అసలు ఇంక వాళ్ళ శరీరంలో నీరసం వచ్చి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి కడుపు నింపుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు ఆ చుండుతోని వయసులో పిల్లలు. ఈ హ్యాడ్ ఎ వైల్డ్ హంగ్రీ ఐ. అతనికి క్రూరత్వం పెరిగింది, ఆకలి పెరిగింది, ఆకలి కన్ను. అండ్ ఆకలి కన్ను అంటే ఏంటి? హంగ్రీ ఐ అంటే ఏది పడితే తినాలనిపించే పరిస్థితి అనమాట. ఆకలి తీర్చుకోవడానికి ఏదైనా సరే. అండ్ బిలీవ్డ్ హిమ్. పిల్లలకి అమ్మో వీడెప్పుడు చేస్తాడు ఈ పని, వీడెప్పుడో ఈ చెప్పింది చేస్తాడు, అట్లా ఉన్నాడు, ఇటు చూపులు చూస్తే అట్లా ఉన్నాయి, ఆకలిగా ఉన్న చూపులు ఉన్నాయి, ఏదైనా చేయగలడు అనే పరిస్థితికి వచ్చేసారు పిల్లలు. ఏ కౌన్సిల్ వాజ్ హెల్డ్. సో ద కంపెనీస్ హెల్డ్ ఏ కౌన్సిల్. వాళ్ళే మీటింగ్ పెట్టుకున్నారు చిన్నగా. హెల్డ్. లార్డ్స్ వేర్ కాస్ట్ యాజ్ టు హూ షుడ్ వాక్ అప్ టు ద మాస్టర్ ఆఫ్టర్ సప్పర్ దట్ ఈవినింగ్. ఇక ఏం చేశారు చివరికి? ఎవరు వెళ్ళి అడుగుతారు మాస్టర్ గారిని? ఇంకొక బేసిన్ ఫుల్ గ్రూయల్ కావాలని ఎవరు అడగాలి? అండ్ ఆస్క్ ఫర్ మోర్ అండ్ ఇట్ ఫెల్ టు ఆలివర్ ట్విస్ట్. ఆఖరికి ఇంకొంచెం ఎక్కువ కావాలని అడిగే డ్యూటీ ఎవరికి వేశారమ్మా? ఫెల్ ఓవర్ ఆలివర్ ట్విస్ట్. ఆలివర్ ట్విస్ట్ మీద పడింది ఆ బాధ్యత. ద ఈవినింగ్ అరైవ్డ్. సో రానే వచ్చింది లంచ్, సప్పర్ టైమ్. ద ఈవినింగ్ అరైవ్డ్. ద బాయ్స్ టుక్ దేర్ ప్లేసెస్. బాయ్స్ ఆర్ ఆల్ సాట్ దేర్ ప్లేసెస్ టు ఈట్. ద మాస్టర్ ఇన్ హిజ్ కుక్స్ యూనిఫామ్ స్టేషన్ హిమ్సెల్ఫ్ ఎట్ ద కాపర్. స్టేషన్ అంటే స్టాండ్, సేమ్ పొజిషన్ నుంచి కాపర్ వెసల్ దగ్గర. హిజ్ అసిస్టెంట్స్ రేంజ్డ్ దెమ్సెల్స్ బిహైండ్ హిమ్. అతని వెనక నుంచొని ఉన్నారు అసిస్టెంట్స్, ఇద్దరు ఉమెన్, 2 women. The gruel was served out. Now with the ladle, the gruel was served out. Served out means given the meal to the children. The gruel disappeared in the vessel. Disappeared. క్షణాల్లో అయిపోయింది gruel. The boys whispered to each other. They are still hungry boys, so they are whispering to each other. ఆకలితో కోపం వచ్చి ఒకరికొకరు కొనుక్కుంటున్నారు అనమాట. అండ్ వింక్డ్ అట్ ఆలివర్ వైల్ హీజ్ నెక్స్ట్ నైబర్స్ నడ్జ్డ్ హిమ్. సైగ చేశారు, వెళ్ళి అడుగు అని. ఆల్రెడీ ఖాళీ అయిపోతుంది వెజలు, అయినా వెళ్ళి అడుగు అని. హూ సైన్ హిమ్? ద అదర్ బాయ్స్ సైన్ టు ఆలివర్ టు గో అండ్ ఆస్క్ మాస్టర్ సమ్ మోర్. చైల్డ్ యాజ్ హీ వాస్, చిన్న పిల్లాడు కదా పాపం. He refers to whom? Oliver Twist. He was desperate with hunger. అప్పటికే అతనికి ఆకలి తీరలేదు, అతనే చాలా రాసిపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు ఆకలి పూర్తి కాక. డెస్పరేట్, నిరుత్సాహపడిపోయాడు, ఆకలి కడుపు నిండలేక అన్నం. అండ్ రెక్లెస్ విత్ మిజరీ. ఇంకా పిచ్చి ఆవేశం వచ్చింది, డెస్పరేట్. దానిలో ఆ ఆకలి మీద పిచ్చి కోపం, ఆవేశం వచ్చేసింది. అండ్ రెక్లెస్ విత్ మిజరీ. ఆ కష్టంలో అంటే ఆ ఆకలి బాధలో, మిజరీ అంటే ఆకలి బాధ, హంగ్రీ ఫీలింగ్ అనమాట. ఆకలి బాధలో నిర్లక్ష్యం వచ్చేసింది. అంటే ఆ కాసేపు ఏం మాట్లాడుతున్నాడో ఆలివర్ తెలియని పరిస్థితి వచ్చింది. రెక్లెస్ విత్ మిజరీ. మిజరీ మీన్స్ వాట్? హంగ్రీ పెయిన్, ఆకలి బాధ. హీ రోజ్ ఫ్రమ్ ద టేబుల్. హూ? Oliver Twist. What did he do? He rose from the table
And advancing to the master, he went to the master, basin and spoon in hand, said, అక్కడికి వెళ్ళి బేసిన్ స్పూన్ ఉందా మాస్టర్ గారి దగ్గర, అండ్ సెడ్ సమ్ వాట్ అలారం దట్ ఈజ్ ఓన్ కరేజ్. ఒక అలారం కొట్టినట్టుగా మాట్లాడే పిచ్చి ధైర్యం వచ్చి సొంతగా అతనికి ఎలా వచ్చింది తెలియదు, ధైర్యంగా మాట్లాడాడు. ప్లీజ్ సార్, ఐ వాంట్ సమ్ మోర్. He asked, to whom he asked? The serving man. I want some more. The master was fat, healthy man. He was so fat and healthy man. ఆరోగ్యంగా ఉన్నాడు, వాడికి శుభ్రంగా తింటాడు కదా, చాలా లావుగా ఉన్నాడు, హెల్దీగా ఉన్నాడు. How was the master? Fat and healthy. But he turned very pale. As soon as Albert is asked some more to eat, his face became pale. పాలిపోయింది. హీ గేజ్డ్ ఇన్ స్టూపిఫైడ్ అస్టానిష్మెంట్. అసలు ఇక నోటి మాట రాలేదనమాట. స్టూపిఫైడ్, దిగ్భ్రాంతి చెందాడనమాట. వీళ్ళు మళ్ళీ అడగటమా, అనాథులు మళ్ళీ పెట్టమని అడగటమా, ఎవరు అడగలేదు ఇంతవరకు. సో హీ వాజ్ స్టూపిఫైడ్ అస్టానిష్మెంట్ ఆన్ ద స్మాల్ రెబెల్ ఫర్ సమ్ సెకండ్స్. ఆన్ ద స్మాల్ రెబెల్, హూ వాజ్ స్మాల్ రెబెల్, తిరుగుబాటు చేసింది ఎవరు ఇక్కడ, సమ్ మోర్ ఐ వాంట్ అని. హూ వాజ్ రెబెల్ హియర్? ఆలివర్ ట్విస్ట్ ఫర్ సమ్ సెకండ్స్, కొన్ని నిమిషాలు ఏమైందో తెలియదు, సెకండ్ల పాటు. అండ్ దెన్ క్లంగ్ ఫర్ సపోర్ట్ టు ద కాపర్. ఒక్క నిమిషం సపోర్ట్ కోసం దాన్ని పట్టుకున్నాడు, కాపర్ వెజల్ని, పెద్ద కాపర్ వెజల్ని. ద అసిస్టెంట్స్ వేర్ ప్యారలైజ్డ్ విత్ వండర్. ఇక అసిస్టెంట్ సంగతి సరే, వామ్మో ఈ పిల్లోడు ఏమైపోతాడు ఇప్పుడు అని చెప్పి మూర్ఛ వచ్చేంత పని అయింది. ప్యారలైజ్డ్, మోషన్లెస్ అనమాట, అసలు కదలిక లేదు, పక్షవాతం వచ్చినలాగా అలా ఉండిపోయారనమాట. ద బాయ్స్ విత్ ఫియర్, ఆల్ ద బాయ్స్ ఇన్ ద హాల్ వాజ్ విత్ ఫియర్. రూమ్లో ఉన్న పిల్లలందరూ కూడా భయంతో చచ్చిపోతున్నారు, ఏం జరుగుతుందని. వాట్ సెడ్ ద మాస్టర్ అట్ లెంగ్త్. లెంగ్త్ అంటే పెద్దగా అనమాట, అరవగలంత పెద్దగా అరిచొచ్చాడు. వాట్ సెడ్ ద మాస్టర్ అట్ లెంగ్త్ ఇన్ ఏ ఫెయింట్ వాయిస్. అంటే ఏంటి? వాట్ సెడ్ ద మాస్టర్ అట్ లెంగ్త్. ఆ వాట్ అన్న మాటనే సాగదీశాడు అనమాట. వాట్ అని సాగదీసి ఇన్ ఏ ఫెయింట్ వాయిస్. ఇంతవరకు ఎవరు తిరుగుబాటు చేయలేదు కాబట్టి వీడికి ఇంకా షాక్గా ఉంది. శ్రోతప్పే పరిస్థితిలో ఉన్నట్టున్నాడు మాస్టర్. ఎంత శిల్పిల్లాడు ఏంటో ఇట్లా మాట్లాడాడని. సో ఫెయింట్ వాయిస్. ప్లీజ్ సార్ రిప్లైడ్ ఆలివర్. సార్ అని మళ్ళీ సమాధానం చెప్పాడు, నాకు కొంచెం పెట్టండి. ఐ వాంట్ సమ్ మోర్, నాకు కొంచెం పెట్టండి. ఐ రిక్వెస్ట్ టు హూమ్? ఆలివర్. టు హూమ్ హీ వాజ్ ఆస్కింగ్? సర్వింగ్ మాస్టర్. The master aimed a blow at Oliver's head with the ladle. See, he aimed a blow at Oliver's head with the ladle. Ladle-తో కొట్టాడు. And shrieked aloud for the beadle. మత పెద్ద కోసం పెద్దగా అరిచాడు. shrieked, ఒకలాంటి దిగ్భ్రాంతి, భయంతో కూడిన అరుపుతో పిల్లాన్ని కొట్టాడు, ఆమెళ్ళే అరిచేశాడు పెద్దగా. ఎవరి కోసం? ఫర్ హూమ్ హీ వాజ్ షౌటింగ్? బీడిల్, మత పెద్ద కోసం, మిషనరీ పెద్ద కోసం అరిచారు. ద బోర్డ్ వాజ్ సిట్టింగ్ ఇన్ సాల్వ్ మీటింగ్. బోర్డు స్వయంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, బోర్డు మెంబర్స్ అంతా కూడా వాళ్ళే. సో దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద మీటింగ్. When Mr. Bumble rushed into the room, this man, serving master, rushed into the conference hall. In great excitement, he was very much excitement. బాగా ఎప్పుడూ ఎదురుపడని అనుభవం వచ్చింది కాబట్టి ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు, అంటే ఉద్రేకం ఉంది బాగా అతనికి. అండ్ అడ్రస్సింగ్ ద జెంటిల్ మ్యాన్ ఇన్ ద హై చైర్ మీద కూర్చున్న జెంటిల్ మ్యాన్తో ఏమన్నాడంటే, మిస్టర్ లెంకెన్స్, ఐ బెగ్ యువర్ పార్డన్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ యువర్ మీటింగ్. ఐ బెగ్ పార్డన్, క్షమించండి, మీ మీటింగ్ అంతరాయం కలిగిస్తున్నాను. సార్ ఆలివర్ ట్విస్ట్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ సమ్ మోర్. సార్ ఆలివర్ ట్విస్ట్ హ్యాస్ ఆస్క్డ్ సమ్ మోర్. ఆలివర్ అండి ఇవాళ కాస్త పెట్టమన్నాడండి. ఆశ్చర్యార్థకంగా ఫీలింగ్ని చెప్పాడు. దేర్ వాజ్ ఎ జనరల్ స్టార్ట్. హర్రర్ వాజ్ డిపిక్టెడ్ ఆన్ ఎవ్రీ countenance. Countenance is a person who was in the seminary hall, meeting hall. ప్రతి ఒక్కళ్ళ మొహం మీద ఏం కనిపిస్తుంది? డిపిక్టెడ్ అంటే కనిపించడం. హర్రర్, తిరుగుబాటు వచ్చింది పిల్లల్లో.
అనేటువంటి భావన భయం కల్పించింది అక్కడున్న పెద్దలకి. దేర్ వాజ్ జనరల్ స్టార్ట్, ఒక భయం స్టార్ట్ అయిపోయింది వాళ్ళందరికీ. ఒక చిన్న పిల్లవాడు మళ్ళీ పెట్టమని అడగటమా ఎలా అని. ఫర్ మోర్ సెడ్ మిస్టర్ లింకిన్స్, మళ్ళీ కావాలన్నాడా. కంపోజ్ యువర్ సెల్ఫ్ బంబుల్ అండ్ ఆన్సర్ మీ డిస్టింక్ట్లీ. కంపోజ్ యువర్ సెల్ఫ్, సెటిల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, reduce your excitement and tell me correct answer. Distinctly means correct answer. Do I understand that he asked for more after he had eaten the supper allotted by the board? Do I understand that he had asked for more after he had eaten the supper allotted by the board? బోర్డు ఇచ్చిన మీల్స్ కాకుండా మళ్ళీ అదనంగా అడిగాడని నాకు అర్థమవుతుంది, అంతేనా అని అడిగాడు Lampkins. He did, sir, replied Bumble. Do I understand that he asked for some more after he had eaten? He did, sir, replied Bumble. అవునండి చేశాడు, అలాగే చేశాడు. Who replied? Bumble. Did means after eating meal he asked again for some more. Who? Albert Twist. The boy will be hung, said the gentleman in the white waistcoat. వాడిని ఉరి తీయాలి. ద బాయ్ విల్ బి హంగ్ ఫర్ వాట్? ఫర్ ఆస్కింగ్ సమ్ మోర్. వై దే ఆర్ టాకింగ్ లైక్ దట్? దే థాట్ హీ వాజ్ అ రెబల్, లిటిల్ రెబల్. ఐ నో దట్ బాయ్ విల్ బి హంగ్. షూర్లీ హీ మస్ట్ బి హంగ్, అదర్వైజ్ ఆల్ చిల్డ్రన్ విల్ రెబల్ టు అస్. వాడిని ఉరి తీపోతే అందరూ మన మీద తిరుగుబాటు చేస్తారు అన్న భావం వ్యక్తీకరించాడు ఆ వేస్ట్ కోట్ అతను, వైట్ వేస్ట్ కోట్. నో బడీ కాంట్రడిక్టెడ్ ద ప్రొఫెటిక్ జెంటిల్మ్యాన్ ఒపీనియన్. ప్రాఫిటిక్ అంటే ఏంటంటే దేవుని సేవలో ఉన్నాళ్ళు వీళ్ళందరూ. అందుకని ఆ మత పెద్ద యొక్క మాటని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. కాంట్రడిక్టెడ్ అంటే వ్యతిరేకించలేదు, కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకం. కాంట్రడిక్టెడ్ అంటే ఇతను ఉరి తీయాలన్న మాటకి ఎవరు కూడా ఎందుకు, కాదు, వద్దు, అలా చేయకూడదు అని ఎవరు విరుద్ధంగా మాట్లాడలేదు అతని ఒపీనియన్కి. An excited discussion took place. పైపెచ్చు ఒక ఉత్కంఠపరమైనటువంటి మీటింగ్ జరిగింది అక్కడ. ఆలివర్ వాజ్ ఆర్డర్డ్ ఇన్ టు ద ఇన్స్టాంట్ కన్ఫైన్మెంట్. ఇమీడియట్లీ ఆ ఆలివర్ మస్ట్ పుట్ ఇన్ ద ప్రిజన్. ఇన్స్టెంట్ అంటే ఇమీడియట్లీ, ఉన్న పాటును అతన్ని జైల్లో పంపించాలి. కన్ఫైన్మెంట్ మీన్స్ పుట్టింగ్ ఇన్ ఏ ప్రిజన్ ఆర్ ఏ క్లోజ్డ్ రూమ్. వాడిని ఒక్కడిన గదిలో బారేయమని చెప్పారు వెంటనే, ఇమీడియట్గా. And a bill was next morning pasted the outside of the gate. Pasted outside of పొద్దున్నే బయట ఆ చిల్డ్రన్ హోమ్ బయట ఒక బిల్ అంటించింది. ఆఫరింగ్ ఎ రివార్డ్ ఆఫ్ 5,000 pounds టు ఎనీబడి హూ వుడ్ టేక్ ఆలివర్ ట్విస్ట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్యారిష్. చూడండి ఎంత చక్కగా చెప్పారు. వి విల్ రివార్డ్ హౌ మెనీ పౌండ్స్? 5 pounds. విల్ రివార్డ్ ఆఫ్ 5 pounds టు ఎనీబడి హూ విల్ టేక్ ఆలివర్ ఫ్రమ్ ట్విస్ట్ ఆఫ్ అవర్ మిషనరీ హ్యాండ్స్. మా దగ్గర నుంచి ఎవరైతే ఆలివర్ని తీసుకుంటారో వాళ్ళకి ఆలివర్ని ఇవ్వటమే కాకుండా ఎన్ని పౌండ్స్ ఇస్తారంటే మనీ తిరిగి వాళ్ళకి రివార్డ్, బహుమతిగా అతను తీసుకున్నందుకు 5 pounds. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకా అర్థం కావడానికి ఇంకో రూపంగా ఏం చెప్తున్నారంటే అదే అర్థాన్ని, అదే భావాన్ని, 5 pounds అండ్ ఆలివర్ ట్విస్ట్ వేర్ ఆఫర్డ్. ఇక్కడ 5 pounds మనీ ఆలివర్ ట్విస్ట్ అనే అబ్బాయిని ఇద్దరిని కల్పిస్తా. అంటే ఏంటి ఇక్కడ? ఆలివర్ ట్విస్ట్ బానిసగా అమ్మబడుతున్నాడు ఇక్కడ. ఈ వాజ్ సెల్లింగ్ యాజ్ ఎ స్లేవ్ బై ద మిషనరీ పీపుల్. సో మిషనరీ అధికారులతోటి ఆలివర్ని అమ్మకానికి పెట్టారనమాట. To any man or woman who wanted an apprentice to any trade, business or calling. ఏ వ్యవసాయ పనులకో, వ్యాపారానికో, లేకపోతే ఏదన్నా పనులు చేయించుకోవడానికో ఈ పిల్లాడిని తీసుకోవచ్చు. ఈ పిల్లాడిని ఎవరు తీసుకెళ్తారో వాళ్ళకి 5 pounds అదనంగా డబ్బులు ఇస్తాము, 5 pounds అదనంగా మనీ కూడా ఇవ్వబడుతుంది అని రాశారు. సో అప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇలా పెట్టడానికి నోటీసు? ఆల్ ద చిల్డ్రన్ మే అఫ్రైడ్
అమ్మో ఇక్కడ అందరితో కలిస్తేనే కొద్దిగా అట్లా 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 ఒక రకంగా గడుపుతున్నాము, రేపు ఒక్కళ్ళమే వెళ్ళి ఇలాంటి పని ఇంకో చోట చేయటం అంటే అంతకంటే నరకం ఉండదు అని నోరు మూసుకుని వాళ్ళ పిల్లలు అక్కడ పనిచేస్తారు. ఇక తిరుగుబాటు, నో రెబెల్లింగ్ ఆఫ్ ద ఎనీ చైల్డ్ నాట్ రెబెల్. ఏ పిల్లవాడు కూడా మళ్ళీ తిరుగుబాటు చేయనంత విధంగా వాళ్ళు అంత కర్కశంగా ఆ అబ్బాయిని అలా పెట్టారన్నమాట. బానిసగా వేరే వాళ్ళకి పంపడానికి, ఇండివిజువల్ బానిసగా పంపడానికి నిర్ణయం తీసుకున్నారు. అది అబ్బాయి పనిష్మెంట్ అన్నమాట. ముందేమో ఎవరితో కలగకుండా వెంటనే తీసుకెళ్ళి ప్రిజన్లో పడేశారు. ఆ తర్వాత రోజు తెల్లరపాటికి గేటు ముందు అంటించింది నోటీస్. వాట్ వాస్ దట్ ఇన్ దట్? దోస్ హూ వాంట్ దిస్ బాయ్ we will give also reward 5 pounds. Along with this boy we will give 5 pounds. Use this boy for a trade or a business or a calling. దేనికైనా వాడుకోండి పిల్లవాడిని. So this was the lesson. See how horrible the situation of the orphan children in children's home. So children, think about the value of the house, about mom, dad and our brothers and sisters relations. So we must keep up our relations very nicely with our parents and family members, because the family is the safest place for everybody, happiest place also for everybody. Other than this, no place is there for us to give happiness. ఇల్లే ప్రేమ ఇచ్చేది, దాన్ని దాటి వెళ్తే మనకి ఏది కూడా పరిపూర్ణమైన ప్రేమను అందించలేదు. సీ అబౌట్ ద ఆథర్ చదువుకున్నాం కదా మనం. ఓకే, ఇంకొకసారి చూద్దాం. ఈ వాజ్ బోర్న్ ఇన్ 1812 and died in 1870. ఈజ్ వెల్ నోన్ ఇంగ్లీష్ నావెలిస్ట్. ఇంగ్లీష్ నవల్ బాగా రాస్తారు ఈయన. ఎవరు? చార్లెస్ డికెన్స్. డ్యూ టు హిస్ ఫాదర్స్ ఇంప్రిజన్మెంట్, వాళ్ళ నాన్న జైల్లో వేశారు. చార్లెస్ లెఫ్ట్ స్కూల్ అండ్ వర్క్డ్ ఇన్ ఎ షూ ఫ్యాక్టరీ. మరి బూట్లు తయారు చేసే కంపెనీలో పని కుదిరాడు డబ్బులు లేక, వాళ్ళ నాన్న జైల్లో ఉండటం మూలాన. వైల్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఆఫీస్ బాయ్ హీ లాంచ్డ్ హిజ్ రైటింగ్ కెరీర్. ఆ అబ్బాయి ఆఫీస్ బాయ్గా చేరినప్పుడు మధ్యలో సగం చదువుకున్నాడు కాబట్టి ఆ చదువుకున్న జ్ఞానంతో కవితలు రాయటం మొదలుపెట్టాడు. హిజ్ నావెల్ ఆలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, పిక్విక్, పేపర్స్, బ్లీక్ హౌస్, ఏ టేల్ ఆఫ్ 2 cities అండ్ డేవిడ్ కాపర్ఫీల్డ్ బ్రాట్ హిమ్ నేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇతను రాసిన ప్రఖ్యాతమైన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాంచాయి. కొన్ని పుస్తకాలు. ఈ వెంట ఆన్ లెక్చర్ టూర్స్ టు అమెరికా అండ్ గాట్ లిటరరీ రెప్యుటేషన్. చాలా ఊర్లు తిరిగేవాడు ఆయన. భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించారు ఆయన సాహిత్యంలో. హీ ఫోకస్డ్ ఆన్ సోషల్ ఇష్యూస్ అండ్ హ్యూమన్ ఎయిల్మెంట్స్ ఇన్ హిస్ వర్క్స్. సోషల్ ఇష్యూస్, సామాజిక దురాచారాలని, సమాజంలో జరిగేటువంటి పిచ్చి పనులని, మనసుకు నొప్పించే పనుల గురించి, సోషల్ ఇష్యూస్ గురించి, మరియు హ్యూమన్ ఎయిల్మెంట్స్ ఇన్ హిజ్ వర్క్, మానవుల మధ్య ఉండేటువంటి తేడాలు, అలాంటి వాటిని స్పష్టంగా క్రోడీకరిస్తూ నవలలు రాసేవాళ్ళమ్మ. ఇంత గొప్ప రచయిత. థ్యాంక్ యూ స్టూడెంట్స్.